హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అనుష తెలుగు. ఇప్పుడు వచ్చేదంతా మ్యారేజ్ సీజన్ కాబట్టి ఈ వీడియోలో నేనైతే బ్రైడ్ మేడ్స్ కోసం ఒక మంచి మేకప్ లుక్ అయితే చూపిస్తాను. సింపుల్ గా మంచి ఎఫోర్డబుల్ ప్రొడక్ట్స్ తో అయితే నేను చూపిస్తాను. సింపుల్ గా అయితే ఈ మేకప్ లుక్ ని అయితే చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ పెట్టుకోవడం వల్ల స్కిన్ అనేది మంచి స్మూత్ గా అయితే కనిపిస్తుంది. ఫేస్ మొత్తం డ్రైనెస్ పోయి మంచి స్మూత్ ఫినిషింగ్ అయితే ఇస్తుంది. ఫేస్ మొత్తం దీన్ని అయితే నీట్ గా అప్లై అయితే చేసుకోవాలి. మనం సెల్ఫ్ మేకప్ వేసుకోవడం నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మేకప్ వేసుకోకపోయినా కొన్ని అకేషన్స్ ఉంటాయి కదా, దానికోసం మనము స్పెషల్ గా రెడీ కావాలంటే మనం సెల్ఫ్ మేకప్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మేకప్ వేసుకోవడం అందరికీ రాదు, కానీ మనం చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి కదా, దాన్ని ఫాలో అవుతూ మేకప్ వేసుకుంటే మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అయితే నేను ప్రో కన్సీలర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫేస్ పైన డార్క్ స్పాట్స్ ఇంకా డార్క్ సర్కిల్స్ అయితే ఉంటాయి కదా, దాన్ని నీట్ గా అయితే కవర్ చేస్తుంది కన్సీలర్. నాకైతే చాలా డార్క్ సర్కిల్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్ గా నేనైతే కన్సీలర్ యూజ్ చేయాల్సిందే. ఫేస్ లో ఎక్కడెక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మనం కన్సీలర్ పెట్టిన తర్వాత ఇలా బ్యూటీ బ్లెండర్ తో అయితే బ్లెండ్ చేసుకోవాలి. బ్యూటీ బ్లెండర్ లేని వాళ్ళైతే హ్యాండ్ తో కూడా ట్యాప్ చేసుకోవచ్చు. ఎక్కడ ప్యాచెస్ లాగా కనిపించకుండా నీట్ గా అయితే బ్లెండ్ అయితే చేసుకోవాలి. ఇలా నీట్ గా కన్సీలర్ తో అయితే డార్క్ స్పాట్స్ అయితే కవర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ వచ్చేసి షుగర్ పాప్ నుంచి. ఈ ఫౌండేషన్ వచ్చేసి ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు పెట్టుకుంటే మనకైతే లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. ఫౌండేషన్ కొనుక్కునే ముందు మన స్కిన్ కి ఏ షేడ్ అయితే బాగుంటుందో అది సెలెక్ట్ చేసుకొని అయితే కొనుక్కోవాలి. మన స్కిన్ కలర్ ఫౌండేషన్ తీసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. మన స్కిన్ కలర్ కాకుండా వేరే కలర్ లో ఫౌండేషన్ తీసుకొని వేసుకుంటే చాలా డిఫరెంట్ గా అయితే కనిపిస్తాం. అలా కాకుండా మన స్కిన్ కలర్ ఫౌండేషన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. షుగర్ పాప్ ఫౌండేషన్ అనేది నా ఫేవరెట్ అయిపోయింది, ఎందుకంటే స్కిన్ లో కూడా చాలా మంచిగా బ్లెండ్ అయితే అయిపోతుంది. కొంచెం ఫౌండేషన్ అప్లై చేసుకున్న మంచి ఫినిషింగ్ అయితే ఉంటుంది. కొన్ని ఫౌండేషన్స్ ఏంటంటే స్వెట్ వచ్చినప్పుడు ఫేస్ లో ప్యాచెస్ లాగా అయితే కనిపిస్తుంది, బట్ ఈ షుగర్ పాప్ ఫౌండేషన్ అయితే అలా అస్సలు కనిపించడం లేదు. ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్. ఈ సమ్మర్ లో మ్యారేజెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కదా. మ్యారేజ్ అనగానే మనం మంచి హెవీ మేకప్ వేసుకుని అయితే రెడీ అయిపోతాము. అప్పుడు స్వెట్ కి మన ఫేస్ లో ఉన్న ఫౌండేషన్ మొత్తం ప్యాచెస్ లాగా అయితే కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఉండాలంటే మనం అయితే మంచి ఫౌండేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ మనం ఫౌండేషన్ ని కూడా నీట్ గా బ్లెండ్ అనేది చేసుకోవాలి. బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా నీట్ గా ఫేస్ అంతా బ్లెండ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఫౌండేషన్ వేసుకున్న తర్వాత ఎంత మంచి లుక్ అయితే కనిపిస్తుందో. మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ బ్లెండింగ్ ప్లస్ మన స్కిన్ షేడ్ ని సెలెక్ట్ చేసుకోవడం ఫౌండేషన్ లో. నెక్స్ట్ అయితే కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నా లాక్మీది. ఈ కాంపాక్ట్ పౌడర్ ని కూడా ఫేస్ మొత్తం మంచిగా అప్లై అయితే చేసుకోవాలి. లాక్మీ కాంపాక్ట్ పౌడర్ కూడా మంచి లాంగ్ లాస్టింగ్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. నేనైతే మోస్ట్లీ లాక్మీ ఇంకా మేబిలిన్ కాంపాక్ట్ పౌడర్స్ యూజ్ చేస్తాను ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే. లాక్మీ ఫౌండేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఏమైనా స్పెషల్ అకేషన్ లో వేసుకున్నప్పుడు. ఇలా నీట్ గా పౌడర్ ని అయితే బ్లెండ్ చేసుకోవాలి ఫేస్ మొత్తం. కాంపాక్ట్ పౌడర్ వేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే హైబ్రో ఫిల్లింగ్. హైబ్రోస్ని అయితే మంచి షేప్లో నీట్గా అయితే ఫిల్ చేసుకోవాలి. నేనైతే డార్క్గా అయితే ఫిల్ చేస్తున్నా హైబ్రోస్ డార్క్గా ఫిల్ చేస్తే మంచి లుక్ ఉంటుందని నేనైతే ఇక్కడ డార్క్గా అయితే ఫిల్ చేస్తున్నా.
ఇలా నీట్గా మంచి షేప్లో అయితే ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐబ్రో కూడా అలానే ఫిల్ చేసుకోవాలి. ఐబ్రో ఫిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డార్క్ గా మంచి షేప్ లో ఫిల్ చేస్తే నీట్ గా అయితే కనిపిస్తాయి ఐబ్రోస్. చూసారు కదా ఎంత మంచిగా అయితే కనిపిస్తున్నాయో. నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో వేసుకోవాలి. ఇది ట్రెడిషనల్ లుక్ కాబట్టి నేనైతే పింక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ట్రెడిషనల్ లుక్ కి పింక్ కలర్ షేడ్ అయితే చాలా మంచిగా సెట్ అవుతుంది. లుక్ ని కూడా మంచిగా హైలైట్ చేస్తుంది ఈ షేడ్. అందుకని చెప్పి నేనైతే ఇక్కడ పింక్ షేడ్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే గోల్డ్ షేడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. గోల్డ్ షేడ్ కూడా ట్రెడిషనల్ లుక్ లో చాలా మంచిగా కనిపిస్తుంది. ఇలా బేసిక్స్ తెలుసుకొని మనం మేకప్ వేసుకున్నా చాలు మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. 2 ఐస్ కి అయితే ఇలా పింక్ షేడ్ అయితే అప్లై చేసుకున్నా. డార్క్ షేడ్స్ ఇష్టపడని వాళ్ళు లైట్ షేడ్స్ కూడా వేసుకోవచ్చు. లైక్ లైట్ కలర్స్ ఉంటాయి కదా పింక్ లో కూడా, అవి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను వైన్ కలర్ అయితే తీసుకొని వేసుకుంటున్నాను. ఈ వైన్ కలర్ అయితే నేను లాస్ట్ ఎడ్జెస్ లో అయితే అప్లై చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి నేనైతే షిమ్మర్ అయితే పెట్టుకుంటున్నాను. పింక్ షేడ్ షిమ్మర్ అయితే పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ఐ షాడోకి పింక్ షేడ్ యూజ్ చేసిన కాబట్టి షిమ్మర్ కూడా పింక్ షేడ్ లోనే అప్లై చేసుకుంటున్నా. ఇలా షిమ్మర్ యాడ్ చేసుకోవడం వల్ల మన ఐస్ కి అయితే మంచి బ్రైట్ లుక్ అయితే కనిపిస్తుంది. ఈ ట్రెడిషనల్ లుక్ లో ఐ షాడో అనేది చాలా ఇంపార్టెంట్. ఐ షాడో వేసుకుంటేనే ఫేస్ లో మంచి లుక్ అయితే కనిపిస్తుంది. సో ఐ షాడో ఇష్టం లేని వాళ్ళు కూడా లైట్ షేడ్స్ యూజ్ చేసుకొని అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 ఐస్ కి మంచిగా షిమ్మర్ అయితే అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను ఐలైనర్ అప్లై చేసుకుంటున్నాను. నేనైతే మాక్సిమం స్కెచ్ ఐలైనర్లే యూజ్ చేస్తాను. స్కెచ్ ఐలైనర్ అయితే లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి. లిక్విడ్ ఐలైనర్ అయితే తొందరగా స్ప్రెడ్ అయిపోతాయి అని చెప్పి నేనైతే ఈ స్కెచ్ ఐలైనర్ నే వాడతాను. లైనర్ అయితే నీట్ గా అయితే అప్లై చేసుకోవాలి. లైనర్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. ఎందుకంటే లైనర్ వేసుకునేటప్పుడు కరెక్ట్ షేప్ లో రాకుంటే ఐస్ అనేది మంచిగా కనిపించదు. లైన్ కూడా స్ట్రైట్ గా అయితే డ్రా చేసుకోవాలి. క్రాస్ లాగా వస్తే ఐస్ అనేది వెరైటీగా కనిపిస్తాయి. అందుకే లైనర్ అయితే నీట్ గా మెల్లగా మనం అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కాజల్ అప్లై చేసుకుంటున్నాను. షుగర్ పాప్ ది. షుగర్ పాప్ కాజల్ అయితే చాలా బాగుంది. ఒక్క లైన్ ఇలా డ్రా చేసుకోగానే చూడండి ఐ అయితే ఎంత బాగా కనిపిస్తుందో. కొన్ని కాజల్ అయితే పెట్టినా కూడా పెట్టినట్టే కనిపించవు. ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం మనము లాంగ్ లాస్టింగ్ ఇంకా ఇలా మంచి నీట్ గా కనిపించే కాజల్సే వాడాలి. ఈ కాజల్ అయితే అస్సలు స్ప్రెడ్ కూడా కాదు. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ బ్లష్ అప్లై చేస్తున్నాను. పింక్ షేడ్ లిప్స్టిక్ తీసుకొని అయితే నేను బ్లష్ అయితే అప్లై చేసుకుంటున్నా. ఈ బ్లష్ అనేది మనం చిక్ బోన్ దగ్గర అయితే అప్లై చేసుకోవాలి. ఇంకా నీట్ గా బ్లెండ్ చేసుకుంటే మంచిగా అయితే కనిపిస్తాయి నేచురల్ గా. మీ దగ్గర బ్లష్ పౌడర్ ఉంటే దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇలా లిప్స్టిక్ తోనే అప్లై చేస్తున్నాను. చూసారు కదా బ్లష్ వేసుకోగానే ఎంత న్యాచురల్ లుక్ అయితే కనిపిస్తుందో ఫేస్ లో. నెక్స్ట్ అయితే నేను హైలైటర్ అయితే అప్లై చేసుకుంటున్నా. ఈ హైలైటర్ ప్యాలెట్ లో అయితే 6 కలర్స్ అయితే ఇచ్చారు. ఇందులో డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇక్కడ పింక్ షేడ్ అయితే అప్లై చేసుకుంటున్నా. హైలైటర్ కూడా చిక్ బోన్ దగ్గర అయితే అప్లై చేస్తున్నా. నేనైతే ఇలా ఫింగర్స్ తో అప్లై చేస్తున్నా. మీ దగ్గర బ్రష్ ఉంటే దాంతో అయితే అప్లై చేసుకోండి. హైలైటర్ అప్లై చేసుకుంటే మన ఫేస్ లో అయితే మంచి గ్లో అయితే కనిపిస్తుంది. నేనైతే ఇలా చిక్స్ కి నోస్ కి అయితే అప్లై చేస్తున్నా హైలైటర్. సింపుల్ గా ఇలా అయితే స్టెప్స్ ఫాలో అవుతూ మేకప్ వేసుకుంటే మంచి లుక్ అయితే కనిపిస్తుంది. ఈ వీడియోలో అయితే నేను చాలా తక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ మేకప్ అయితే చూపించాను. ఇలా హైలైటర్ అయితే వేసేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్. ఇక్కడ నేను ఫస్ట్ అయితే లిప్ లైనర్ వేసుకుంటున్నాను. లిప్ లైనర్ అయితే డెఫినెట్ గా వేసుకోవాలి. లిప్ లైనర్ వేసుకుంటే లిప్స్టిక్ పెట్టినాక మంచి ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. నేనైతే లిప్ లైనర్ బ్రౌన్ షేడ్ అయితే యూజ్ చేస్తున్నా. లిప్ లైనర్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్. నేనైతే ఇక్కడ లిప్స్టిక్ వచ్చేసి రెడ్ షేడ్ అయితే యూజ్ చేస్తున్నా. మనం ట్రెడిషనల్ గా రెడీ అయినప్పుడు ఈ రెడ్ షేడ్ లిప్స్టిక్ వేసుకుంటే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. సో అందుకని నేనైతే ఇక్కడ రెడ్ షేడ్ అయితే యూజ్ చేస్తున్నా. చూసారు కదా ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో లుక్. మీరు కావాలంటే లైట్ షేడ్ లిప్స్టిక్ కూడా అప్లై చేసుకోవచ్చు. డార్క్ లిప్స్టిక్ వాడని వాళ్ళైతే లైట్ షేడ్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ బిందీ అయితే పెట్టుకుంటున్నా.
స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు అయితే మంచి బిందీ పెట్టుకుంటే ఫేస్ బాగా కనిపిస్తుంది. నేనైతే ఇక్కడ రౌండ్ గా వైట్ స్టోన్ బిందీ అయితే పెట్టుకున్నాను. మేకప్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. జ్యువెలరీ వేసుకుని అయితే వస్తాను. ట్రెడిషనల్ లుక్ అంటేనే జ్యువెలరీ వేసుకోగానే ఎంత మంచి లుక్ అయితే కనిపిస్తుందో చూడండి. మనకి మేకప్ ఎంత ఇంపార్టెంటో జ్యువెలరీ వేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. చూసారు కదా మేకప్ లుక్ ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో. ఈ వీడియోలో అయితే నేను సింపుల్ మేకప్ అయితే చూపించాను. ఈ మేకప్ లుక్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే ఇందులో సింపుల్ స్టెప్స్ యూజ్ చేస్తూ మేకప్ అయితే చూపించాను. ప్రొఫెషనల్ గా కాకపోయినా ఇలా సింపుల్ గా అయితే మనం మేకప్ లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. కొన్ని బేసిక్ స్టెప్స్ ఉంటాయి కదా, దాన్ని యూజ్ చేసుకుంటూ మేకప్ వేసుకుంటే ఇంత మంచి లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు బాయ్ గాయ్స్.